ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాలు పేటరేగిపోతున్నారు. సీఎం రేవంత్ అంట చూసుకుని చెలరేగిపోతున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవీందర్, అక్కడున్న బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ ఏంటి? మా వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసము? మరి ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయలేదు. మీరు ఎట్లా ఏ బేసిక్లో మీరు అరెస్టులు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. అరెస్టులు కేవలం బీఆర్ఎస్ నాయకులను మాత్రమే టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించిన కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. అడ్వకేట్ నేరుగా డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నారు. భీమ్గల్కి సంబంధించినటువంటి ఎంపీపీ మహేష్ ను విడుదల చేయాలని కోరుతున్నారు. మనతో పాటు లీగల్ సెల్ కి సంబంధించిన అడ్వకేట్ ఉన్నారు. ఏంది పరిస్థితి? లోపటి నుంచి మీరు వచ్చారు కదా, భీమ్గల్ ఎక్స్ ఎంపీపీ మహేష్ అరెస్టు తర్వాత ఏంది పరిణామాలు, ఏమంటున్నారు పోలీసులు, వాళ్ళ వర్షన్ ఏంది? కేవలం ఏకపక్షంగానే వివరించినట్టుగా కనబడుతుంది. దాడికి సంబంధించినటువంటి వ్యక్తులను వదిలేసి కేవలం బీఆర్ఎస్ నాయకులను మాత్రమే టార్గెట్ చేయడం పట్ల ఏమంటున్నారు? మేము ఒకటి చెప్తున్నాం, మాజీ ఎంపీపీ భీమ్గల్ మాజీ ఎంపీపీ మహేష్ను అరెస్ట్ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కానీ బాల్కొండ నియోజకవర్గం కానీ మేము ముందుగా ఖండిస్తున్నాం. పోలీస్ వారికి మేము ఒకటే అడుగుతున్నాం, ఏదైతే ఎన్ఆర్ఐ సెల్ నుంచి వచ్చిండో నంగి దేవేందర్ రెడ్డి వచ్చిండో ఆయన ఛాలెంజ్ చేసిండు, నేను వస్తున్నా చేస్తున్నాను అన్నప్పుడు కనీసం ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీస్ వారికి సోయి ఉండాలి. ఎవరు ఈ నంగి దేవేందర్, ఎట్లా ఉంటాడు, ఏం కథ, పూర్తి అతన్ని ఐడెంటిఫికేషన్ తీసుకొని ఎక్కడో ఒక దగ్గర ఆయన హౌస్ అరెస్ట్ చేయాలి. ఈ ప్లేస్ దాకా రానియడానికి బలమైన కారణం ఏంటంటే గవర్నమెంటు ఇచ్చే ఆదేశాలను పోలీసు పాటించింది తప్ప ఖచ్చితమైనటువంటి ఆన్ డ్యూటీ పోలీసు చేయలేదనేది మా ఇంటెన్షన్. మేమేమంటున్నామంటే దాడి జరిగింది ఎవరి మీదనో కాదు. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి మంత్రివర్యులుగా ఉన్నటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన మేము వారి మీద దాడికి పోలేం. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏదైతే గవర్నమెంట్ అధికారంలో ఉన్నదో అధికారంలో ఉన్న గవర్నమెంట్ చేసే మంచి పనులను మెచ్చుకుంటాం, చెడులైతే మేము విమర్శిస్తాం. ఆ విమర్శను మీరు ఛాలెంజ్గా తీసుకొని దాన్ని పనులు చేయడానికి మీరు ముందుకెళ్ళాలి. కానీ మేము దాడులు చేసే మేము చూపిస్తామంటే ప్రజలు ఎక్కడ మిమ్మల్ని క్షమించారు. మేము ఒకటి చెప్తున్నాం, ఇప్పటికేం చెప్తున్నాం అంటే ప్రశాంత్ రెడ్డిపై ఇంటిపైన జరిగిన దాడిలో మీరు ఆ వ్యక్తిని మేము ఆల్రెడీ బేల్పూర్ పిఎస్లో మేము ఆల్రెడీ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు సంబంధించిన వ్యక్తి పైన వాళ్ళు పిటిషన్ ఇచ్చేస్తే తీసుకొచ్చేసి మీరు జ్యుడిషియరీని దాడేసి మీరు ఆల్రెడీ ఇదే నిజామాబాద్లో డిచ్పల్లికి తీసుకొచ్చి పెట్టిండ్రు. మరి ఆ వ్యక్తిని మీరు ఎక్కడ పెట్టిండ్రు, ఎక్కడ ఉంచిండ్రు? ఆ వ్యక్తి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ఆయనకు దెబ్బలు తగిలినట్లు, చేసినట్లు, ప్రతిదాడి జరిగినట్లు ఎక్కడ కూడా ఆ వ్యక్తి చెప్పలేదు. మరి పోలీసులు అంత అత్యుత్సాహం ఎందుకు చూపెడుతుండ్రు? మేము ఒకటి చెప్తున్నాం, ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ అన్న కోసం ఒకవేళ పోలీసులు ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్కు, అక్కడి నుంచి ఇంకో తడి తీస్తామంటే ఈ ఉద్యమం అనేది ఆగది. ఖచ్చితంగా ఈరోజు ఈ మిడ్ నైట్ వరకు మీరు అవసరమైతే 41A CRPC కింద మీరు నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేసేయండి. లేదా మీరు ఏదన్నా ఉంటే జ్యుడిషియరీగా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళండి. మా ఆర్గ్యుమెంట్ చెప్తాము, మా పని మేము చేసుకుంటాం. దయచేసి మేము ఒకటి హెచ్చరిస్తున్నాం, ఎవరినంటే కాంగ్రెస్ పార్టీని మేము ఒకటి హెచ్చరిస్తున్నాం, నిక్కచ్చగా హెచ్చరిస్తున్నాం. మా కార్యకర్తల మీద గడిచిన 18 నెలల నుంచి మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఇక నుంచి మీరు సోయి తెచ్చుకొని కరెక్ట్ పని చేయకుండా ఉంటే ఖచ్చితంగా మేమంతా ఆ రోజు మేము తెలంగాణ ఉద్యమంలో రోడ్లు ఎక్కినాము, ఈ రోజు మాకు రోడ్లు ఎక్కడం కొత్త కాదు. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి కోసము మేము ఖచ్చితంగా పనిచేస్తామని సందర్భంగా మేము మనవి చేస్తూ మహేష్ను ఇమ్మీడియట్గా విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆ యొక్క అరెస్టును మేము ఖండిస్తున్నాము. జై తెలంగాణ. మొత్తానికి అరెస్టుల పరమైతే కొనసాగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తే వాళ్ళ దాడులు చేస్తున్నారు, భౌతిక దాడులకు దిగుతున్నారు. అందులో భాగంగానే వివిధ కోణాలలో పోలీసులు వారికి సహకరించారు కాబట్టి పక్క జిల్లాలకు సంబంధించిన వ్యక్తి ఎన్ఆర్ఐ సెల్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి నేరుగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి నివాసాల్లోకి ఎట్లొస్తాడు? ఒకే రూలు అందరికీ వర్తించాలి కదా. బిఎన్ఎస్ యాక్ట్ 163 వేల్పూర్ మండలంతో పాటు బాల్కొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఉంది. ఈ ముందస్తుగానే బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసి హౌస్ అరెస్ట్ చేశారు, అక్రమంగా నిర్బంధించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులను మాత్రం లైట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా వారి కార్యకలాపాలు కొనసాగించారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే టార్గెట్ చేసి ఈ వ్యవహారం పట్ల
చేసిన ఈ వ్యవహారం పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులపైన అక్రమ నిర్బంధాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఎంపీపీ ఎక్స్-ఎంపీపీ మహేష్ అయితే ఉన్నాడు. లీగల్ సెల్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ మాట్లాడారు. మరికొద్ది సేపట్లో విడుదల చేస్తామని చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఒకవేళ విడుదల చేయకపోతే మహేష్ ను ఇవాళ డిచ్పల్లి పోలీస్ స్టేషన్ బీఆర్ఎస్ శ్రేణులు తమండోప తండాలుగా తరలి వస్తారని హెచ్చరించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.